పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఆగని వేధింపులు. కడపలో సోషల్ మీడియా కార్యకర్త ఇంటికి అర్ధరాత్రి వెళ్లిన పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్న స్థానికులు. శ్రీ సత్యసాయి జిల్లా చెర్లోపల్లిలో టీడీపీ నేతల దౌర్జన్యం. అంగన్వాడీ కేంద్రానికి తాళాలు వేసిన కూటమి నాయకులు. టీచర్ లక్ష్మీ నరసింహ విధులు నిర్వహించకూడదని వార్నింగ్. కర్నూలులో కొనసాగుతున్న టీడీపీ నేతల అరాచకాలు. రాత్రికి రాత్రి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో షాపుల ఏర్పాటు. అక్రమ షాపుల్ని పట్టించుకొని మున్సిపల్ అధికారులు. సాధ్యం కాని హామీలిచ్చి కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట అని భూమన ఫైర్. కర్నూలు జిల్లా కలెక్టర్ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు. లోకాయుక్త హెచ్ఆర్సీని తరలించొద్దని రంజిత్ భాషాకి వినతి పత్రం. విజయనగరం జిల్లా పెదమాడపాడలో దారుణం. ఓ విద్యార్థి తల్లిపై ప్రధానోపాధ్యాయుడి లైంగిక దాడి. తెలంగాణ స్టేట్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు లగచర్ల ఫార్మాసిటీ బాధిత రైతుల ఫిర్యాదు. బాధితులతో కలిసి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యేలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను విచారించిన పోలీసులు. మూసీ పేరుతో డబ్బులు సంపాదించి ఢిల్లీకి పంపాలన్నదే రేవంత్ లక్ష్యం. మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు అవసరమా అని ప్రశ్నించిన కేటీఆర్. రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోంది. పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం చేసిందని బీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య విమర్శ. కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన భూ దురాక్రమణ చట్టం 2024పై సిపిఎం నేతల ఆగ్రహం. పేదలపై ఉక్కుపాదం మోపడానికే తీసుకువస్తున్నారని రద్దు చేయాలని డిమాండ్. కాకినాడలో అంగన్వాడీ మినీ వర్కర్ల ఆందోళన. వేసవి సెలవులతో పాటు పదోన్నతులకు అవకాశం కల్పించాలని డిమాండ్. యాదాద్రి జిల్లా భువనగిరి ఆర్డీఓ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థి సంఘాల నాయకులు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. సిద్దిపేటలో దళిత నాయకుల ఆందోళన. పాత బస్టాండ్ సమీపంలో భూమి కబ్జాకు గురవుతుందని ఆరోపణ. ప్రభుత్వం వెంటనే దళితులకు పట్టాలకివ్వాలని డిమాండ్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం. జర్నలిస్టుల సేవలు మరవలేనిమన్న బీజేపీ నేత హిందూ భారతి. బాసర IIITలో విద్యార్థిని ఆత్మహత్యకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. హైదరాబాద్లోని హయత్ నగర్లో యువతికి ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు. ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ బెదిరింపులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. యూపీ అగ్ని ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించిన మోదీ. విద్యార్థులకు మాస్కులు తప్పనిసరి. ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత నేపథ్యంలో పాఠశాలల నిర్ణయం. ట్రైన్స్లో రీల్స్ చేస్తే కేసు నమోదు చేయాలి. అన్ని జోన్లకు ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే బోర్డు. మండల మకర జ్యోతి సీజన్లో భాగంగా తెరుచుకున్న శబరిమల ఆలయం. సన్నిధానానికి పోటెత్తిన భక్తులు. ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించిన ఉత్తర కొరియా. భారీ ఎత్తున తయారీకి కిమ్ ఆదేశం. సినీ నటి దిశా పటాని తండ్రిని మోసం చేసిన ముఠా. ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామంటూ మోసం. 25 లక్షల రూపాయలు దోచుకున్న గ్యాంగ్. పోలీసుల విచారణ. 20 ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్లోకి దిగిన మైక్ టైసన్. దిగ్గజ బాక్సర్ను మట్టి కరిపించిన జేక్ పాల్.